Hello students, welcome to GetMax Academy. My name is Omsi Krishna, tutor in English. Today we are going to talk about 6th class, Unit 4, Reading B, My Dependence. Okay, so the Reading B is a poem. Reading B మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ ఒక పోయం ఇచ్చారు అండ్ ద నేమ్ ఈజ్ మై డిపెండెన్స్. మై అంటే అర్థము నా అని, డిపెండెన్స్ అంటే అర్థము ఆధారము, నా ఆధారం. సో దిస్ పోయం వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో హీ ఈజ్ ద ఆథర్. సో ఆథర్ అంటే అర్థము ఏంటి? స్టోరీస్ని కానీ లేకపోతే పోయమ్స్ని కానీ రాసేటువంటి వ్యక్తిని ఆథరు. పోయమ్స్ రాసేటువంటి వ్యక్తిని ప్రత్యేకంగా ఏమనొచ్చు? పోయిట్ అని అనొచ్చు. సో ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. లెట్స్ సీ some information about Rabindranath Tagore. So Rabindranath Tagore 1861 to 1949. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు పుట్టారు? 1861లో పుట్టారు అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ 1941. Rabindranath Tagore was considered the greatest writer in modern Indian literature. సో మన ఆధునిక ఇండియన్ లిటరేచర్లో ఇతను ఒక గ్రేటెస్ట్ రైటర్గా అందరూ కొనియాడతారు. ఏ బెంగాల్ పోయిట్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ బెంగాలీ పోయిట్. సో హీ వాజ్ నాట్ ఏ ఇంగ్లీష్ పోయిట్. సో ఇంగ్లీష్లో రాసేటువంటి వ్యక్తి కాదు. హీ వాజ్ ఎ బెంగాలీ పోయిట్ అండ్ ఇట్ వాజ్ ట్రాన్స్క్రైబ్డ్ టు ఇంగ్లీష్. ఓకే, అండ్ హీ వాజ్ ఆల్సో అ నావలిస్ట్. సో పోయమ్స్ రాసేటువంటి వ్యక్తిని మనం ఏమంటాము? పోయిట్ అంటాం. నావల్స్ అంటే చిన్న షార్ట్ స్టోరీస్, చిన్న కథలు రాసేటువంటి వ్యక్తులను ఏమంటాము? నావలిస్ట్. అండ్ ఎడ్యుకేటర్ అండ్ అ నోబెల్ లారియట్ ఫర్ లిటరేచర్. ఓకే, అంతేకాకుండా ఇతను ఎడ్యుకేటర్. అందరికీ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా అవసరము అనేటువంటి చెప్పే వ్యక్తులను ఏమంటాము? ఎడ్యుకేటర్స్ అని అంటాం. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ నోబెల్ లారియట్ ఫర్ లిటరేచర్. తనకి లిటరేచర్లో ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. ఇప్పుడు 1913లో. సో నోబెల్ ప్రైజ్ ఇట్ ఈస్ a greatest prize in around the world. సో అరౌండ్ ద వరల్డ్ అత్యధిక గౌరవ దగ్గరటువంటి ప్రైజ్ ఏంటి అంటే నోబెల్ ప్రైజ్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్స్. ఓకే, బికాస్ ఫ్రమ్ ఇండియా హీ గాట్ ఎ లిటరేచర్ ప్రైజ్ ఫర్ హిజ్ పోయం గీతాంజలి. Tagore was awarded a knighthood in 1915, but he surrendered it in 1919 in protest against massacre in Amritsar. సో నోబెల్ ప్రైజే కాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్కి నైట్హుడ్ అనేటువంటి అనదర్ గౌరవం అనేది కూడా ఇచ్చారు ఇన్ 1915, బట్ హీ సరెండర్డ్ ఇట్. సో ఏం చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్? దీన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశాడనమాట 1919లో. ఎందుకు? బికాజ్ ఇన్ ప్రొటెస్ట్ అంటే అర్థము నిరసన. సో ఇన్ ప్రొటెస్ట్ అగేనెస్ట్ ద మ్యాసకర్ ఎట్ అమృత్సర్. మ్యాసకర్ అంటే మ్యాస్ మర్డర్. సో అందరిని ఒకేసారి చంపేయడాన్ని, చాలా పీపుల్ని ఏమంటాము? మ్యాసకర్ ఆర్ మాస్ మర్డర్ అంటాము. సో ఆ మర్డర్ జరగడం కారణం వల్ల సో రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా బాధపడి తన దగ్గర ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని తిరిగి ఇచ్చేస్తాడనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాంటి వ్యక్తి అంటే ఇండిపెండెన్స్ డేకి మనం చాలా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆల్సో. సో హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఫ్రీడమ్ గురించి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా మాట్లాడతాడనమాట. సో దానికి వ్యతిరేకంగా, సో ఇన్ అగేనెస్ట్ టు దాట్, ఇన్ దిస్ పోయమ్ he actually suggests other people to be dependent on other people. సో పక్కన వాళ్ళ మీద ఆధారపడమని ఈ పోయంలో అతను చెప్తాడనమాట. సో రవీంద్రనాథ్ ఎందుకు చెప్తాడో, అలాంటి వ్యక్తి, ఫ్రీడమ్ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి
ఎందుకు ఆధారపడమని ఒకరి మీద చెప్తాడో వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ పోయం. సో ఇన్ దిస్ పోయం వీ హ్యావ్ 4 స్టాంజా. సో లెట్స్ సీ ద ఫస్ట్ స్టాంజా. I like to be dependent and so forever with warmth and care for my mother, my father, to love, kiss and embrace their life happily in all their grace. సో ఏమంటున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్? ఐ లైక్ టు బి డిపెండెంట్. నాకు ఆధారపడడం అంటే చాలా ఇష్టము. సో ఎప్పటిదాకా? సో ఫార్ ఎవర్, ఎప్పుడు కూడా ఆధారపడడం అంటే చాలా ఇష్టం. వేటి మీద? విత్ ద వార్మత్ అండ్ కేర్ ఆఫ్ మై మదర్, మై ఫాదర్. మా మదర్ ఇచ్చేటువంటి వార్మత్ అంటే అర్థము అఫెక్షన్, అంటే అనురాగము. మా మదర్ ఇచ్చేటువంటి అనురాగము అండ్ కేర్, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది దాని మీద. అండ్ మై ఫాదర్ యొక్క అనురాగం మీద, అఫెక్షన్ మీద నేను ఎప్పటికీ కూడా ఆధారపడాలి అని నాకు ఆధారపడడం అంటే ఇష్టము అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నాడు. అండ్ ఇంకా టు లవ్, కిస్ అండ్ ఎంబ్రేస్, వాళ్ళ యొక్క ప్రేమ మీద కూడా, వాళ్ళ యొక్క కిస్ అండ్ ఎంబ్రేస్, వారి యొక్క హగ్. ఎంబ్రేస్ అంటే అర్థము హగ్, వాళ్ళ యొక్క కౌగిలి మీద, అన్నిటి మీద కూడా నేను లైఫ్ లాంగ్ ఆధారపడాలి అనుకుంటున్నాను అని సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నాడు అనమాట. సో వేర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ఆల్ దేర్ గ్రేస్. సో గ్రేస్ అంటే అర్థము కృప అంటారు కదా, వాళ్ళ యొక్క అఫెక్షన్ కృప. సో ఇట్ కమ్స్ ద సేమ్ మీనింగ్. వామత్ అన్న గ్రేస్ అన్న ఇట్ ఈస్ ద సేమ్ మీనింగ్. సో ఇప్పుడు లైఫ్ లాంగ్ కూడా వాళ్ళ యొక్క కృపలో, వాళ్ళ అనురాగం మీద నేను ఆధారపడాలి అనుకుంటున్నానని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నాడు. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ ఆన్ మై కిత్ అండ్ కిన్, for they all shower harsh and warm advices, complaints, full wondering, true and info giants. సో ఇంకా వేటి మీద ఆధారపడాలనుకుంటున్నాడు? ఆన్ మై కిత్ అండ్ కిన్. సో మీ యొక్క రిలేటివ్స్ని మనము ఏమని కూడా అనొచ్చు? కిత్ అండ్ కిన్ అని కూడా అనొచ్చు. సో మా రిలేటివ్స్ మీద కూడా నేను, మా బంధువుల మీద, తన యొక్క రక్త సంబంధం కలిగినటువంటి వ్యక్తుల మీద కూడా నేను ఆధారపడాలి అనుకుంటున్నాను. వేటి కోసము? ఫర్ దే ఆల్ షవర్ హార్ష్ అండ్ వార్మ్ అడ్వైజెస్. అడ్వైజెస్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి మనకి సూచనలు ఇస్తారు కదా, వాళ్ళ యొక్క సలహాలు. సో వాళ్ళు ఇచ్చేటువంటి మంచి సలహాల మీద కానీ, లేదా వాళ్ళు ఇచ్చే వార్మ్ అడ్వైజెస్, సో ప్రేమతో ఇచ్చేటువంటి అడ్వైజెస్. హార్ష్ అడ్వైజెస్, కోపంతో ఇచ్చేటువంటి అడ్వైజెస్. ఏ అడ్వైస్ మీదైనా సరే నేను ఆధారపడాలి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆన్ దేర్ కంప్లైంట్స్. సో రిలేటివ్స్ ఏం చేస్తారు? మామూలుగా హోమ్కి వస్తే మీ అబ్బాయి ఎదు చేయలేదు, యువర్ సన్ ఈజ్ నాట్ డూయింగ్ దిస్, యువర్ సన్ ఈజ్ డూయింగ్ దట్, యువర్ సన్ ఈజ్ డూయింగ్ దట్ అని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఆ కంప్లైంట్స్ మీద కూడా, ఆ కంప్లైంట్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. అండ్ ఐ లైక్ టు బి డిపెండ్ ఆన్ దాట్. నేను దాని మీద కూడా ఆధారపడాలి అనుకుంటున్నాను అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా చెప్తున్నాడు అనమాట. సో ఫుల్ వండరింగ్ అండ్ ట్రూ అండ్ ఇన్ఫో జాయింట్స్. సో ఫుల్ వండరింగ్ అంటే అర్థము అద్భుతము అని అర్థం. అద్భుతము ఆశ్చర్యపడడం. ట్రూ అంటే నిజమైన, అండ్ ఫుల్ వండరింగ్ అన్నీ తెలిసినటువంటి, అద్భుతమైనటువంటి. ఇన్ఫో అన్నీ తెలిసినటువంటి. ఇట్ ఈస్ అ షార్ట్ కట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫో అంటే అర్థము ఇన్ఫర్మేషన్. ఇన్ఫో జాయింట్స్ అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు, మా రిలేటివ్స్, వాళ్ళ మీద నేను ఆధారపడాలి అనుకుంటున్నాను అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నాడు. అండ్ సీ ద థర్డ్ స్టాంజా. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ ఫర్ మై ఫ్రెండ్స్ చాట్ అండ్ వాంట్ మీ నియర్ విత్ డొమెస్టిక్, ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ టిప్స్, కొలీగ్స్ యాజ్ వెల్, గైడ్ మీ వర్క్ ఎట్ రిస్క్స్. సో ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాడు, ఆధారపడాలనుకుంటున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్? ఫ్రెండ్స్ మీద. సో ఎందుకు? టు చాట్, వాళ్ళతో. చాట్ అంటే అర్థం ఏంటి? మాట్లాడడాన్ని చాట్ అంటాం. చాటింగ్, వాళ్ళతో మాట్లాడాలని. సో మాట్లాడడానికి మనకేమో అవసరం? ఫ్రెండ్స్ అవసరం. సో వీ హ్యావ్ టు డిపెండ్, వాళ్ళ మీద ఆధారపడాలి మనం మాట్లాడాలంటే. అండ్ వాంట్ మీ నియర్
విత్ డొమెస్టిక్ అండ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ స్టెప్స్. సో వాళ్ళ యొక్క డొమెస్టిక్, ఇంటి దగ్గర జరిగేటువంటి ప్రతిదాన్ని మనం ఏమంటాము, డొమెస్టిక్ అంటాం. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర జరిగేటువంటి ప్రతి విషయాలు, ఫ్యామిలీ అండ్ నాకు ఇచ్చేటువంటి రొమాంటిక్ టిప్స్ అంటే ఇట్ ఈస్ ద సేమ్ లైక్ అడ్వైజెస్. ఓకే, అడ్వైజ్ సలహాలాగే టిప్స్ కూడా, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, వాళ్ళతో మాట్లాడడం మీద. అండ్ వాంట్ మీ నియర్ విత్ డొమెస్టిక్, వాళ్ళ ఇంటి దగ్గర జరిగేటువంటి ఇంటి దగ్గర జరిగేటువంటి ఎనీ ఈవెంట్, బర్త్డే పార్టీస్ కానీ అలాంటి వాటిలన్నిటికీ వెళ్ళాలి అనుకుంటున్నాను. సో వెళ్ళాలి అంటే ఏం చేయాలి, వాళ్ళ మీద ఆధారపడాలి కదా. ఓకే, ఇలాంటివన్నీ చేయడానికి నాకు ఫ్రెండ్స్ కావాలి. సో ఐ లైక్ టు బి డిపెండ్ ఆన్ దెమ్, నేను వాళ్ళ మీద ఆధారపడాలి అని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. నెక్స్ట్, కొలీగ్స్ యాజ్ వెల్. సో లెట్స్ సీ దిస్ వర్డ్. సో ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ వెరీ ట్రికీ. ఓకే, it is not colleges, so it's called colleagues as well. సో కొలీగ్ అంటే అర్థం ఏంటంటే మీతో పనిచేసేటువంటి వ్యక్తుల్ని, సో ద పర్సన్ హూ వర్క్స్ అలాంగ్ విత్ యూ, సో మీతో సహచరులు ఉంటారు కదా, మీతో కలిసి పనిచేటువంటి వ్యక్తుల్ని ఏమంటాము, ఆఫీస్ కానీ, వెదర్ ఇట్ ఈస్ ఆఫీస్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ స్కూలు, ఎవరినైనా కూడా ఏమనొచ్చు మనము, కొలీగ్స్ అని అనొచ్చు. ఐ లైక్ టు బి డిపెండెంట్ ఆన్ కొలీగ్స్ యాజ్ వెల్. సో నా కొలీగ్స్ మీద కూడా నేను ఆధారపడాలి అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. వై, ఎందుకు? గైడ్ మీ వర్క్ ఎట్ రిస్క్స్. ఓకే, రిస్క్లు చాలా మనము పనిచేసేటప్పుడు చాలా రిస్క్లు అవన్నీ ఉంటాయి కదా. సో ఆ రిస్క్ల వద్ద, సో గైడ్ అంటే నువ్వు అలా చేయాలి, అలా చేయకూడదు అని చెప్పడాన్ని మనం ఏమంటాము, గైడింగ్ అంటాం. సో వాళ్ళ యొక్క గైడెన్స్ మీద కూడా నేను ఆధారపడాలి అని మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నాడు. సిదా లాస్ట్ స్టాంజా. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ ఫర్ మై నeighbors టు envy at times when at my rise of fortune I like to hear my daily steps easy and odd things too. సో ఫస్ట్లో ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాడు? ఫస్ట్ మమ్మీ అండ్ ఫాదర్, మమ్మీ మీద డాడీ మీద డిపెండ్ అవ్వాలనుకున్నాడు. నెక్స్ట్ రిలేటివ్స్ మీద. ఫస్ట్ ప్రయారిటీ మమ్మీకి డాడీకి, నెక్స్ట్ ప్రయారిటీ రిలేటివ్స్, నెక్స్ట్ ప్రయారిటీ వచ్చి ఫ్రెండ్స్ మీద. ఇన్ ద లాస్ట్ హీ వాంట్స్ టు డిపెండ్ ఆన్ నైబర్స్ అంటే ద పర్సన్ హూ లీవ్స్ నెక్స్ట్ డోర్. మీ పక్కనే నివసించేటువంటి వ్యక్తుల్ని మనం ఏమంటాము, ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్ని నైబర్స్ అంటాం. సో నేను నా నైబర్స్ మీద కూడా ఆధారపడాలి అనుకుంటున్నాను. దేని గురించి? ఎన్వీ ఎట్ టైమ్స్ వెన్ ఎట్ మై రైజ్ ఆఫ్ ఫార్చ్యూన్ లైక్ టు హియర్ మై డైలీ స్టెప్స్. సో నేను ఎప్పుడైనా సరే ఒక గ్రేట్ పొజిషన్కి వెళ్ళినప్పుడు, నేను గ్రేట్ పొజిషన్కి వెళ్ళినప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? మన పక్కన వాళ్ళు డబ్బులు బాగా సంపాదించినప్పుడు వి ఫీల్ వెరీ ఎన్వీ, చాలా అసూయ ఫీల్ అవుతాం కదా. ఓకే, ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, మనకి రాకుండా ఒకరికి వచ్చినా, ఎవరికన్నా డబ్బు ఎక్కువ ఉన్నా మనము ఎన్వీ ఫీల్ అవుతాం, అంటే అసూయ ఫీల్ అవుతాం. సో అలా అసూయ ఫీల్ అవ్వాలన్నా మనకి పక్కన వాళ్ళు అవసరం కదా. పక్కన వాళ్ళు లేకపోతే వాళ్ళు అసూయ ఫీల్ అయినప్పుడు ఎలా ఫీల్ అవుతాం? మన మీద వాళ్ళు. సో అందుకని ఏమంటున్నాడు, నాకు నైబర్స్ మీద కూడా నేను ఆధారపడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడన్నా గ్రేట్గా హై పొజిషన్కి వెళ్ళినప్పుడు, సో వెన్ ఎట్ మై రైజ్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఆస్తిని, వెల్త్. సో నా వెల్త్ రైజ్ అంటే పెరగడం. నా వెల్త్ పెరిగినప్పుడు నన్ను అసూయపడడానికి కూడా నాకు కొంతమంది కావాలి. అందుకే నేను నా నైబర్స్ మీద కూడా నేను ఆధారపడాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను చూసి అసూయపడతాడు. లైక్ టు హియర్ మై డైలీ స్టెప్స్. హియర్ అంటే వినడం. టు మై డైలీ స్టెప్స్, నేను వేసేటువంటి ప్రతి అడుగులో, నా ప్రతి ఒక్క వెల్త్లో, నా పెరిగేటువంటి ప్రతి ఒక్క ఫార్చ్యూన్లో నన్ను చూసి అసూయపడడానికి నాకు నైబర్స్ కూడా అవసరము. నేను నా నైబర్స్ మీద ఆధారపడాలి అని చెప్తున్నాడు.
ఈజీ అండ్ ఆడ్ థింగ్స్ టు ఈజీ చాలా సింపుల్ థింగ్స్ చాలా సింపుల్ విషయాల మీద అండ్ ఆల్సో ఆడ్ ఓడిడి ఆడ్ అంటే అర్థము సో నాట్ కామన్ సో నార్మల్గా కాకుండా అన్కామన్ విచిత్రంగా ఉండేటువంటి విషయాలను మనం ఏమంటాము ఆడ్ థింగ్స్ చిన్న చిన్న సింపుల్ థింగ్స్ మీద అండ్ ఆడ్ థింగ్స్ మీద కూడా నేను ఆధారపడాలి అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ లెసన్ ద్వారా మనకి చెప్తున్నాడు మై డిపెండెన్స్ సో దట్ ఈస్ ద పోయం స్టూడెంట్స్ ఓకే if you like this video please subscribe to our YouTube channel and follow us on Facebook, Instagram and Twitter.